share and subscribe to Vishwasam.in. Hyderabad to Vijayawada, Hyderabad to Kadapa, Hyderabad to Delhi, Bangalore, వగైరా. షర్మిల ఇవాళ రేపట్లో అంతా స్పెషల్ ఫ్లైట్ లోనే తిరుగుతున్నారు. వైఎస్ఆర్ కూతురు, ఏపీ సీఎం జగన్ కి సోదరి, పైగా టీడీపీకి కొత్తగా కలిసిన రాజకీయ చుట్టరికం, ఇన్ని ఉన్నాయి కదా ప్రత్యేకతలు. ఆమె ప్రత్యేక ఫ్లైట్ లో తిరగడంలో ఆశ్చర్యమేముంది అంటారా? ఇదే అసలు పాయింట్. షర్మిల తిరుగుతున్న ఫ్లైట్ ఎవరిది? షర్మిలకు ప్రోత్సాహం అందిస్తున్న నాయకుడు, ఇతర గుంపు ఏ పార్టీల వాళ్ళు? ఇది తెలిస్తే చాలా విషయాలు, రాజకీయాలు అర్థమవుతాయి. షర్మిల ఢిల్లీలో కాంగ్రెస్ లో లాంఛనంగా చేరే సమయం వచ్చేసింది. ఇటు కొడుకు పెళ్లి పనులు, అటు రాజకీయ వ్యవహారాలన్నీ చూసుకుంటున్నారు షర్మిల. త్వరలో ఏపీలో క్రియాశీలక బాధ్యతలు అప్పగిస్తారని కూడా అంటున్నారు. అదంతా సరే, ఇంతకీ ఫ్లైట్ ఎవరిచ్చారు? ఆయన త్వరలో మాజీ కాబోతున్న ఓ ఎంపీ. ఉన్నది కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి పార్టీలో. ఇంతకు ముందు పనిచేసింది టీడీపీలో. ఇప్పుడు షర్మిల వ్యవహారాల్లో నేను ఉన్నానని చెప్పుకునే ప్రయత్నం. అందుకే ప్రత్యేక విమానం కూడా ఇచ్చాడు. అదేంటి, కాంగ్రెస్ ప్రత్యర్థి పార్టీలో ఉంటే షర్మిలకు ఫ్లైట్ ఎలా ఇస్తాడు అంటారా? ఆయన కోసం రాజకీయం ఉందే తప్ప రాజకీయం కోసం ఆయన లేడు. ఎప్పుడూ సొంత ప్రయోజనాలే తప్ప రాజకీయ కట్టుబాట్లు, జెండాలు, అజెండాలు ఆయనకుండవు. చంద్రబాబుతో ఉన్నప్పుడు బాబు ఎలాంటి ట్యూన్స్ కొడితే డాన్స్ ఆడతాడో అలా ఆడించాడు. ఆ తర్వాత టీడీపీ ఓడిన తర్వాత సైడు మార్చాడు. ఇప్పుడు ఆయన ఉన్న పార్టీ టీడీపీకి సపోర్టు చేస్తుందో లేదో ఇంకా తెలీదు. అయినా కాంగ్రెస్ లో ఉన్న షర్మిలకు సాయం చేస్తూ అంతా నీకోసమే అని చంద్రబాబుకి చెప్పుకునే ప్రయత్నమో, లేదంటే షర్మిలమ్మకి మనం ఎంత చెబితే అంత అని కౌంటర్ తెరిచి ఎన్నికల ముందు తనకు తెలిసిన వ్యాపారం చేయడమో ఆయన ఉద్దేశం కావచ్చు. అన్నట్టు సారాయి దగ్గర నుంచి కాంట్రాక్టుల వరకు ఆయన అన్నీ చేసేస్తాడు సుమా. కాంగ్రెస్ లో చేరగానే షర్మిల సమక్షంలో చేరికలు ఉంటాయా? జగన్ టార్గెట్ గా పావులు కదులుతున్నాయా? ఇది కూడా ఆల్రెడీ జరుగుతోంది. ఇంకో పక్క నుంచి ఒకప్పుడు టీడీపీ నుంచి వైసీపీలోకి దూకి, వైసీపీలో ప్రాధాన్యం దక్కక రకరకాల కారణాలతో ఖాళీగా ఉన్న సి రామచంద్రయ్య, దాడి వీరభద్రరావు లాంటి వాళ్ళు ఆల్రెడీ మూవ్ అవుతున్నట్టుగా కనపడుతున్నారు. మొత్తానికి జగన్ వ్యతిరేక శక్తుల్ని ఏకం చేస్తూ, టీడీపీతో సానుకూలంగా మెలుగుతూ, కాంగ్రెస్ కి కొత్త జీవం పోసేందుకు స్పెషల్ ఫ్లైట్ సాక్షిగా షర్మిల ప్రయత్నాలు చేస్తున్నారు. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. Like, share and subscribe to Vishwasam.in.